ఇంటిపై దీపావళి బాంబులతో దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో రమేష్ గౌడ్ అనే వ్యక్తికి చెందిన ఇంటిపై అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దీపావళి బాంబులు ఒకచోట చుట్టి గడ్డి తగలబెట్టి ఇంటిపై వేశారు. దీంతో భారీ శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. వెంటనే బయటకు వచ్చిన ఇంటి సభ్యులు మంటలు ఆర్పివేశారు. ఇంటి పైకప్పు ధ్వంసమైంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి తినేసి పండుకున్నాం సార్. 11 గంటలకు అట్లా పండుకున్నాము. పండుకున్న తర్వాత బాంబులు వినబడితే లేచి వచ్చేసరికి పొగలు వస్తున్నాయి సార్. అప్పటికే మంట ఆర్పేసినాము. ఆర్పేసిన తర్వాత పక్క వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు లేచి వచ్చింది సార్. జరిగింది రాత్రి. మా కొడుకు వండుకుంటూ నేను రాత్రి 12 గంటలకు ఇక్కడ మంట జరగడం వల్ల మేము ఇక్కడ ఉన్న వాటర్ వల్ల తొందరగా మంట చల్లారగలిగాము. ఇన్నే వండుకున్నాను దగ్గర. అక్కడ